సార్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది, లేకపోతే పైలట్ అని ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక కోర్స్ మీరు డిజైన్ చేశారు. అది ఎలా ఉంటుంది సార్? లాస్ట్ ఇయర్ మేము ఒక బిఎస్సి ఏవియేషన్ విత్ సిపిఎల్ ప్రోగ్రామ్ ఉంటాం. ఓకే. సిపిఎల్ అంటే ఏంటంటే సర్టిఫైడ్ పైలట్ లైసెన్సింగ్ ఓకే సార్. అక్కడ టు రెడ్ బర్డ్ అని. సో ఈ రెడ్ బర్డ్ అనేది ఒక ఏవియేషన్ స్కూల్, వాళ్ళతో టైప్ పెట్టుకొని మేము ఈ బిఎస్సి ఏవియేషన్ 3 years ప్రోగ్రామ్. సో ఫస్ట్ 1.5 year బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏరోప్లేన్స్ టీచ్ చేసి అందులో దాని నుంచి మిగతా 1.5 year పైలట్ లైసెన్సింగ్కి సర్టిఫికేషన్కి ట్రైన్ చేస్తాం. ఇయర్ ఫైనల్ ఇయర్ వస్తుంది సార్. ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంటాం. సెకండ్. సో దానికి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ పైలట్స్? సో మనకి మీ అందరికీ తెలుసు ఈ ఇండిగో వృత్తాంతం, ఈ మధ్య జరిగిన ఇండిగో వృత్తాంతం బట్టి చూస్తే పైలట్స్ అనేది చాలా డిమాండబుల్.